పేపర్ లీకులకు పాల్పడుతూ కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ముఠాల పనిపట్టేందుకు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నీట్ పేపర్ లీకేజ్ పైన దేశవ్యాప్తంగా ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర పడింది. నాటి ప్రవేశ పరీక్షల అక్రమ మద్దతుల నివారణ చట్టానికి కేంద్రం అత్యంత కీలకమైన సవరణలు చేసింది. ఇప్పటి వరకు వ్యక్తిగత కేసుల్లో దోషులకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా ఉండగా, వ్యవస్థీకృత నేరాల్లో 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి జరిమానా ఉండేది. కానీ ఇప్పుడు ఈ శిక్షలను, జరిమానాలను ఊహించని రేంజ్లో పెంచేశారు. సవరించిన నూతన ముసాయిదా ప్రకారం పేపర్ లీకేజీ దోషులకు ఏకంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ఏకంగా 10 కోట్ల వరకు జరిమానా విధించేలా చేసిన ప్రతిపాదనలకి కేబినెట్ ఆమోదం దక్కింది. అంతేకాదు, విచారణల పేరిట ఏళ్లకు ఏళ్లు ఆలస్యం కాకుండా కేసులను కేవలం 3 నెలల వ్యవధిలోనే పూర్తి చేసి దోషులకు శిక్షలు ఖరారు చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో తొలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రారంభం కాగా మరో 4 కోర్టులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇక గురువారం అర్ధరాత్రి స్వయంగా ప్రధాని మోదీ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ లీకేజీ ఘటనలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాం, అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है. तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा. ఈ చట్ట సవరణ బిల్లును వచ్చే వారమే లోక్సభ ముందుకు తీసుకురానున్నారు. పేపర్ లీక్ మూలాలను శాశ్వతంగా తుడిచిపెట్టేందుకు ప్రధాని మోదీ తెస్తున్న ఈ 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా చట్టంపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.